బాటసారులకు దావతిని తీర్చేందుకు మజ్జిగ పంపిణీ చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమని డీలర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ వడ్డాది వెంకట్రావు టీడీపీ నాయకులు మైలవరం దుర్గారావు అన్నారు. 44వ డివిజన్ ఆర్యవైశ్య సేవా సంఘం మరియు భవానీపురం రేషన్ డీలర్ల అధ్యక్షుడు కోటా గురునాథం ఆధ్వర్యంలో ఆదివారం విద్యాధరపురం చెరువు సెంటర్ వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా సహాయ సరఫరా అధికారి సర్కిల్ 2 వి శ్రీనివాసులు, డిప్యూటీ తహసీల్దార్ సర్కిల్ 1 పి శ్రీనివాసరావు, వడ్డాది వెంకట్రావు, మైలవరపు దుర్గారావు హాజరై వారి చేతుల మీదుగా బాటసార్లకు మజ్జిగ రత్నాలను సుమారు 10,000 మందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజు రోజుకి నగరంలో పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని ఆర్యవైశ్య సంఘం మరియు రేషన్ డీలర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో దాతల సహాయ సహకారాలతో మజ్జిగ పంపిణీ చేయడం ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా వారు తెలిపారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని పలు సేవా సంస్థలు కూడా నిర్వహిస్తే బాటసారుల దావతను తీర్చిన వారం అవుతామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో విశ్వంశెట్టి సుబ్రహ్మణ్యం, బైసాని పూర్ణ, కారంశెట్టి శివ, కారంశెట్టి రాధా, ఓలేటి రంగారావు తదితరులు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాలుగో డివిజన్ ఆర్యవైశ్య సేవా సంఘం మరియు విద్యాధరపురం భవానీపురం ఏరియా రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో భవానీపురం చెరువు సెంటర్లో ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గతంలో కూడా అటు 44వ డివిజన్ ఆర్యవైశ్య సేవా సంఘం మరియు విద్యాధరపురం భవానీపురం రేషన్ డీలర్లు సంయుక్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ప్రజల కోసం నిర్వహిస్తూ
వీళ్ళందరూ కూడా ప్రజాసేవలో మరింత ముందుకు వెళ్ళాలని నేను రాష్ట్ర రేషన్ డీలర్ సంఘం అసోసియేషన్ అధ్యక్షుడిగా మరియు విజయవాడ రేషన్ డీలర్ సంఘం అధ్యక్షుడిగా నేను కోరుకుంటూ వారిపైన వాసవి మాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఎల్లప్పుడూ ప్రజా సేవలో ముందుకు వెళ్ళే వాళ్ళకి భగవంతుడు ఉన్నత స్థాయిలో ఆశీర్వచనాలు అందించి మరింత వాళ్ళకి సేవాభావాన్ని కొనసాగించే స్థాయిని, భవిష్యత్తుని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారని ఆ వాసవి అమ్మవారిని, ఆ తిరుపతి వెంకటేశ్వరుని, కనకదుర్గ అమ్మవారిని కోరుకుంటూ ఎల్లప్పుడూ వీళ్ళు అటు భవానీ మాలల సమయంలో కూడా అటు భవానీలందరూ కూడా పళ్ళు, పూలు, పాలు ఇలాంటివి కూడా పంపిణీ చేస్తూ ప్రతి కార్యక్రమంలో మేము ఉన్నామని ఈ భవానీపురం ప్రాంతంలో వీళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. వీళ్ళందరూ కూడా వీళ్ళ కమిటీకి అటు రేషన్ డీలర్లకు కూడా ఆ వాసవి అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని, వారి ఆశీర్వచనాలు ఎల్లప్పుడూ వీళ్ళకి ఈ సేవా కార్యక్రమానికి అండగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం. ఈరోజు 44వ డివిజన్ ఆర్యవైశ్యులు 44వ డివిజన్ ఆర్యవైశ్య సంఘం మరియు విద్యాధరపురం భవానీపురం రేషన్ డిపో డీలర్ల ఆధ్వర్యంలో వాళ్ళ 44వ డివిజన్ చెరువు సెంటర్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే వాళ్ళు వ్యాపారమే కాదు, మేము సేవా కార్యక్రమంలో కూడా ముందుంటామని చెప్పి అనేక మార్లు నిరూపించినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడాను. ఎందుకంటే భవానీ దీక్షలకి అనేకమైన పాలు, పళ్ళు, అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఈ యొక్క సంఘానికి కానీ, ఈ డీలర్ అసోసియేషన్ కానీ ప్రత్యేకమైనటువంటి మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిరంతరం ఏదో సేవ చేయాలనే తపన ఉన్నటువంటి వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులకి ఆ వాసవి అమ్మవారి శక్తిని ఇవ్వాలని, అలాగే అమ్మవారి విజయవాడ కనకదుర్గ అమ్మవారి, అలాగే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ఇలాంటి ఎన్నో సేవలు చేయాలని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటూ ఇలాంటి అవకాశాల్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి ఈ ఆర్యవైశ్య సంఘానికి, అలాగే రేషన్ డిపో డీలర్ల అసోసియేషన్ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా చెరువు సెంటర్లో 44వ డివిజన్ ఆర్యవైశ్య సేవా సంఘం మరియు మా భవానీపురం, విద్యాధరపురం రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో మా రేషన్ డీలర్లు, సీనియర్ డీలర్లు వాళ్ళ జ్ఞాపకార్థం ప్లస్ మా వాసవి మాత ఆశీస్సులతోటి ఇవాళ మజ్జిగ పంపిణీ కార్యక్రమం పెట్టాము. ఈ కార్యక్రమానికి మా డిఎస్ఓ గారు వాణి గారు అనివార్య కారణం వల్ల రాలేకపోయారు. మా ఎస్ఓ గారు వి శ్రీనివాసులు గారు, అలాగే మా డిటి గారు పి శ్రీనివాస్ గారు, మా డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి మైలవారి రత్నకుమారి గారు, వాళ్ళ హస్బెండ్ అయినటువంటి దుర్గారావు గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఒక 10,000 మందికి సుమారుగా దారిని పోయే వాళ్ళందరికీ కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమం పెట్టాము. ఇవన్నీ కూడా గత 2 ఏళ్ల నుంచి చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మా ఆర్యవైశ్య సంఘం సభ్యులతో పాటు మా రేషన్ డీలర్లందరూ కూడా సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నేను ముందుండి కొనసాగిస్తున్నాను. వీళ్ళందరికీ కూడా మా డివిజన్ తరఫున, మా రేషన్ డీలర్ సంఘం తరఫున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. Like, subscribe and press the bell icon for new updates.